అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. శుభ శుక్రవారం, శుభోదయం. అయితే ఈరోజు మనం అనుకున్న కార్యాలన్నీ ఆ మహాలక్ష్మీదేవి దయ వల్ల, ముఖ్యంగా డబ్బు సంబంధిత కార్యాలన్నీ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏవైతే మనము చెయ్యాలనుకుంటామో ఆ పనులు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లేదా డబ్బులు వసూలు కావచ్చు, ఏవైనా సరే సమస్యలు ఈరోజు మనకు తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ విషయంలో ఏంటంటే కొంతమంది జీవితంలోని ఏదైనా సాధించడానికి వెనకడుగు వేస్తూ ఉంటారనమాట. వెనకడుగు వేస్తూ ఉంటే ఏదైనా సాధించడం చాలా కష్టం. అయితే కొంతమంది ఏంటంటే అత్యుత్సాహంతో ఉంటారు. కొంతమంది మరీ వెనకబడిపోతే, కొంతమంది అత్యుత్సాహంతో ఉంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు అనమాట. నేనేదో సాధించేస్తున్నాను, నేనేదో చేస్తున్నాను, నేను చదువుతున్నాను అయినా నాకు రావట్లేదు, ఇలాంటి ఆలోచనలతో ఉంటారు. చదువు విషయంలో కావచ్చు లేదా ఏదైనా బిజినెస్ విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకు అలాగుంటారు అంటే వాళ్ళ ప్రయత్నంలో ఏదో లోపం ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ప్రయత్నించినా కూడా 1% ఏదైతే ఉంటుందో లక్ కూడా ఉంటుంది. నేను కాదనను, భగవంతుడి కృప కూడా మన మీద ఉండాలి. కానీ మన ప్రయత్నంలో కానీ ఏమాత్రం తేడా వచ్చినా కూడా మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేయలేమన్నమాట. ముఖ్యంగా మనము ఏదైనా చెయ్యాలి, ఒక పని చేయాలని అనుకుంటున్నాము. అది ఏదైనా అంటే డబ్బుకు సంబంధించిన, అంటే మన కుటుంబాన్ని నడపటం కోసం మనం చేయాలనుకునే పని. ఏం చేయాలనుకుంటున్నాము ఏంటి, దాన్ని ఒక పేపర్ మీద రాసుకోవాలి. దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాసుకోవాలి. ఎలా చేయాలి, ఏంటి, దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, దాన్ని ఏం చేయాలి, ఇవన్నీ రాసుకోవాలి. ఎన్ని రోజులు పడుతుంది. అయితే ఇంకొక విషయం ఇందులో గమనించాల్సింది ఏంటంటే మనం ఏం చేయాలనుకున్నా కూడా దాని గురించే ఆలోచిస్తూ కనీసం ఒక 3 నెలల పాటు దాని మీద వర్కౌట్ చేయాలి. కనీసం 3 నెలల పాటు వర్కౌట్ అంటే 3 నెలల పాటు మనం మరొకటి ఆలోచించకూడదు. మనం చేయాలనుకున్న పని గురించి మాత్రమే ఆలోచిస్తూ దానికి సంబంధించినవన్నీ కూడా మనము యాక్షన్ చేయాలి. యాక్షన్ ఇన్ ద సెన్స్ మనము అవి ఎలా సాధించగలము అనే విషయాలని మనం ఎక్కడికక్కడ ఈ రోజుల్లో సోషల్ మీడియా ఉంది కాబట్టి యూట్యూబ్లో మనకి చాలా మెటీరియల్ దొరుకుతుంది. దాన్ని బట్టి మనం కన్జ్యూమ్ చేయాలి. దాన్ని మనం పాయింట్స్ రాసుకుంటూ ఉండాలి. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మనం చేయాలనుకున్న పని చేసిన వాళ్ళు ఉంటే, సక్సెస్ సాధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము తెలుసుకోవాలి. ఈ విధంగా మనం పాయింట్ టు పాయింట్ ఖచ్చితంగా రాసుకుంటే మనము ఏదైనా సాధించగలమండి. సో సాధించాలి అంటే కేవలం ఆలోచన కాదు, మనము యాక్షన్ కూడా